చిరంజీవి ఫ్యాప్టో సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఓపీఎస్ విధానం ఉంచారు. ఆ నోటిఫికేషన్ ద్వారా 2004 జనవరికి ముందు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఎన్నిక కాబడి 2003 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అయితే దీని మీద అనేక పోరాటాలు చేసిన మీదట కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ నోటిఫికేషన్ తాలూకా ప్రాప్తికి మెమో నంబర్ 57ను ఇవ్వమని అన్ని రాష్ట్రాలకు ఇది అమలు చేయమని ఇస్తే మరి 16 రాష్ట్రాలు ఇప్పటికే ఈ కేంద్ర ప్రభుత్వం మెమో 57ను అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడి కూడా వారు కొత్తగా తీసుకొచ్చినట్టు జీపీఎస్ విధానం దీనికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం జీపీఎస్ విధానం అమలు తర్వాత పక్క నుంచి ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులు 7,004 మందికి, ఇతర ఉద్యోగులు పోలీసులు కలిపి మొత్తం 11,000 మందికి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు 2003 డిఎస్సి పూర్వ ఉపాధ్యాయులు ఏకతాటిపైకి రాష్ట్రం అంతా కలిసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళల్లో 40% మంది రోజు వేదికలో ధర్నా శిబిరంలో ఉన్నారు. ఇంత ధర్నా ఎక్కడ జరగదు. మరి ఈ ధర్నాని, ఈ వ్యతిరేకతని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు, పోలీసు మిత్రులందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. అదేవిధంగా కొనసాగింపుగా సిపిఎస్ విధానం మీద పునఃసమీక్షించండి, పాత పెన్షన్ విధానం అమలు చేయండి. అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కానీ, ఫ్యాప్టో పక్షాన కానీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ అందరినీ ఐక్యం చేసి ఈ డిమాండ్ను సాధించే వరకు మేము అహర్నిశలో పోరాడతామని ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ పోరాటానికి మద్దతుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, యూటీఎఫ్, ఎస్టీయు, ఆపస్, పిఆర్టీయు, అదేవిధంగా ఫ్యాప్టో పక్షాన అన్ని ఉపాధ్యాయుల సంఘం ఫోరం ఏదైతే ఉందో ఫ్యాప్టో పక్షాన ఈరోజు మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు అందరూ ఈరోజు ఈ ధర్నాకి, ఈ డిమాండ్కి మద్దతు ఇస్తూ ఉన్నారు.